ఇంకా అంతేకాకుండా మామూలుగా గణపతి శ్లోకం చెప్పాల్సి వస్తే చాలా మంది అందరికి తెలిసినటువంటిదే. అగజానన పద్మారకం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇందులో చెప్పేటప్పుడు అనేక దంతం భక్తానాం అని చెప్తుంటారు. మళ్ళా వెంబడి ఏం చెప్తున్నాం? ఏకదంతం ఉపాస్మహే అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అనేక దంతం ఉందా, ఏకదంతం ఉందా గణపతికి అంటే చెప్పేటప్పుడు పొరపాటు. అది అనేక సర్వసాధారణంగా 99% జనాలు ఇట్లాగే చెప్తారు. అనేక దంతం భక్తానాం అని చెప్తారు. కానీ పలకాల్సినటువంటి రీతి అది కాదు. అనేకదం తం భక్తానాం ఇలా విడదీసి పలకాలి. అంటే అనేకదం అంటే అనేక అంటే ఎక్కువ, ద అంటే దదాతి వరాన్ని ఇచ్చేటటువంటి వాడు, అనేక వరాలను ఇచ్చేటటువంటి ఓ విఘ్నేశ్వరా ఏకదంతుడా నీకు నమస్కారము అని దాని యొక్క అర్థం. అట్లా అనేకదం తం భక్తానాం అని విడదీసి పలికే స్థలంలో అనేక దంతం అని చెప్పేస్తూ ఉంటారు. అంటే అర్థం తెలియకుండగా మనము ఆ రకంగా ఉచ్చారణ చేయడం వల్ల దాని యొక్క అర్థం మారిపోతుంది, ప్రాణం మారిపోతుంది, తర్వాత వ్యతిరేక ఫలితాలను మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉచ్చారణ దోషము ఉన్నా కూడా పలకవచ్చా అంటే 100కు 100% ఉచ్చారణ దోషాలతో ఏ మంత్రాన్ని ఏ శ్లోకాన్ని పఠించకూడదు. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం, సామూహికంగా లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు అనుకుంటారు మేము ఎంతో భక్తితో పారాయణం చేస్తూ ఉన్నాము అని చెప్పి. కానీ ఆ సామూహికంగా పలికే రీతిలో చాలా మంది ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ దీర్ఘం పలకాలి, ఎక్కడ అక్షరాన్ని అక్కడికి ఆపివేయాలి, ఎక్కడ పద విచ్ఛేదనం చేయాలి, ఎక్కడ పదాన్ని కలిపి పలకాలి, ఇవి తెలియకుండానే చెబుతూ ఉండడం వల్ల మనము స్తోత్ర పారాయణం చేసిన పుణ్యము రావడం అటుంచితే ఆ అక్షర దోషాలు పలకడం వల్ల మనము వ్యతిరేక ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్తోత్ర పారాయణం చేయాలన్నా, మంత్రాన్ని చెప్పాలన్నా, శ్లోకాన్ని చెప్పాలన్నా తప్పకుండా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు విధిగా గురువును ఆశ్రయించి గురుముఖతః వాళ్ళు అభ్యాసం చేసి వాళ్ళు సంపూర్ణంగా దానిపైన పట్టు పొందిన తర్వాతనే దాని ఆచరణలోకి తీసుకురావడం చెప్పడం చేస్తే వాళ్ళు అప్పుడు సంపూర్ణ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుముఖతః నేర్చుకోవాలి. అక్షర దోషము లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా చెప్పాలి అనే దాంట్లో ఎలాంటి మనము ఇది నిర్వివాదాంశమైనటువంటిది, దీన్ని అందరూ పాటించాల్సిందే.